నమస్కారం పంతులు. నమస్కారం పంతులు గారు. నమస్కారం మేడం గారు. అమ్మా, తొందరగా రమ్మని కబుర్ చేశారు. నిన్న పూజ ఆగిపోయింది కదా పంతులు గారు. అలా ఆగిపోవడం ఈ ఇంటికి అశుభం అని నాకు తెలుసు. దానికి ఏమైనా పరిహారం చెప్తారేమోనని పిలిపించాను. అవునమ్మా, అలా పూజ ఆగిపోవడం ఇంటికి అరిష్టమే. ఇక పరిహారం అంటారా? పూజలో కూర్చున్న వాళ్ళు తప్పకుండా చేయాల్సిన పరిహారం ఒకటి ఉంది. చేస్తానంటే చెప్తాను. ఎందుకు చేయలేం పంతులు గారు? ఖచ్చితంగా చేస్తాం. చెప్పండి. పూజలో కూర్చుంది మీ భార్యాభర్తలు ఇద్దరే కాబట్టి ఈ పరిహారం మీరే చెయ్యాలి. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఒక విశిష్టమైన వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టుకి ఒక గంట ఉంటుంది. ఆ ఊళ్ళో ఉన్న గంటని భర్త భార్యని ఎత్తుకొని మోగిస్తే దోషం పోతుంది. అలా కుదరని పక్షంలో భార్యాభర్తలు ఈ ఊరిలో ఎవరో ఒకరు ఆ గంటని మోగిస్తే దోష నివారణ అవుతుంది. ముందు వీలైనంత త్వరగా ఈ పరిహారం చేయండి, మీకు మంచే కలుగుతుంది. సరే పంతులు గారు, నేను జరిపిస్తాను. వెళ్ళొస్తానమ్మా. మంచిదండి.